1919 ఏప్రిల్ 13న జలియన్వాలా బాగ్లో సమావేశమైన రైతులపై జనరల్ డయ్యర్ క్రూరంగా కాల్పులు జరిపి అనేక మందిని హతమార్చాడు. ఈ ఘోర ఘటనను అమృత్సర్ ఊచకోతగా పిలుస్తారు. ఈ ఘటనతో తీవ్రంగా భావించి ప్రతీకారంగా జనరల్ డయ్యర్ ను హతమార్చిన ఉద్ధమ్ సింగ్ కథపై టీసాట్ ప్రత్యేక కథనం. ఉద్ధమ్ సింగ్ 1899 డిసెంబర్ 26న లాహోర్ సమీపంలోని పంజాబ్ రాష్ట్రంలోని సునం గ్రామంలో సిక్కు కుటుంబానికి చెందిన తెహాల్ సింగ్ జమ్ము దంపతులకు జన్మించాడు. భారత స్వతంత్ర సమరయోధుడుగా తన విశిష్ట స్థానం ఏర్పరచుకున్న ఉద్ధమ్ సింగ్ జలియన్వాలా బాగ్ ఊచకోతకు కారణమైన జనరల్ మైకేల్ ఓ డయ్యర్ ను హత్య చేశాడు. జలియన్వాలా బాగ్లో వేలాది మంది భారతీయులు సమూహంగా సమావేశం కావడాన్ని అంగీకరించలేని జనరల్ డయ్యర్ ఆగ్రహంతో ఊచకోతకు పూనుకున్నాడు. ఈ ఘటనను తీవ్రంగా భావించిన ఉద్ధమ్ సింగ్ ప్రతీకారంగా జనరల్ డయ్యర్ ను హత్య చేశాడు. ఉద్ధమ్ సింగ్ అన్ని మతాలకు చెందిన వ్యక్తిగా కనిపించేందుకు తన పేరును రామ్ మొహమ్మద్ సింగ్ ఆజాద్ గా మార్చుకున్నాడు. ఇతని త్యాగానికి, దేశభక్తికి మెచ్చి ఆయనను షాహిద్ ఏ ఆజాం గా పిలుస్తారు. 20వ శతాబ్దపు ఆరంభంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్ దేవ్లతో పాటు ఉద్ధమ్ సింగ్ ను కూడా తీవ్రవాద స్వతంత్ర సమర యోధుడిగా గుర్తించారు. బ్రిటిష్ ప్రభుత్వం వీరిని అప్పట్లో భారతదేశపు మొదటి మార్క్సిస్టులుగా పేర్కొంది. 1940 ఏప్రిల్ 13న జలియన్వాలా బాగ్ సంఘటనకు ప్రతీకారంగా ఉద్ధమ్ సింగ్ లండన్ లోని కాక్స్టన్ హాలులో మైకేల్ ఓ డయ్యర్ ను కాల్చి చంపి లొంగిపోయాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరేందుకు ప్రయత్నించిన ఉద్ధమ్ సింగ్ 32వ సిక్కు పయనీర్లతో ఫీల్డ్ రైల్వే పునరుద్ధరణలో భాగస్వాముడయ్యారు. జనరల్ డయ్యర్ హత్య కేసు విచారణ సమయంలో ఉద్ధమ్ సింగ్ తన నేరాన్ని అంగీకరిస్తూ భారతీయులపై జరిగిన అఘాయిత్యానికి ప్రతీకారంగా 21 సంవత్సరాలు వేచి చూసి ఈ పని చేసినట్లు పేర్కొన్నాడు. నేను దేశం కోసం ఈ పని చేయడం నాకు ఎంతో గర్వం. బ్రిటిష్ పాలనలో ఆకలితో ఉన్న నా ప్రజలను చూసి నేను బాధపడ్డాను. నా మాతృభూమి కోసం మరణించడంలో నాకు గౌరవం ఉంది అని ధైర్యంగా చెప్పాడు. అతనిపై మరణశిక్ష విధించబడింది. కానీ ఆయన త్యాగం భారత స్వతంత్ర పోరాటంలో చిరస్మరణీయమైంది.